ఒక హీరో ఒక డైరెక్టర్ని రోస్ట్ చేస్తే ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అక్కడ. ఎలా అండి భరించారు అసలు ఇంత టాలెంట్ని? ఆయన్నే అడగండి. మీరు భరించేది ఆయన ఎందుకు అడగాలి అసలు? ఇది మీ ప్రశ్న కదా. అంటే నేను చెప్తే ఫీల్ అవుతారు మామ. సరే, మేము ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కొన్ని విషయాలు చెప్పాలి. రేపటికి అసలు మా వాళ్ళు రెడీగా ఉన్నారు విమర్శ అందరూ రాసుకోవడానికి. ఆదిత్య హాసన్ గారి గురించి పచ్చి నిజాలు మాకు తెలియాలి. ఏంటి అలా తిరుగుతున్నారు మీరు? అదే ఏంటి మామ అవి పచ్చి నిజాలు అంట? ఏం లేవండి. లేదు నిజాలు ఏం లేవండి, అంత అబద్ధమే. పచ్చి నిజాలు అంటే ఏం లేవు. మంచోడు బేసిక్ అంతే, బై గాడ్ గ్రేస్. నిజాలు ఏమీ లేవు, అబద్ధాలే అన్నీ ఉన్నాయని మంచోళ్ళని చూపిస్తారేంటండి? ఇది నిజమా అబద్ధమా? నిజమే అండి, అబద్ధం అయితే కాదు. మా మెంబర్స్ ఇలా లేచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ వెంటనే ఓకే అని కూర్చున్నారు అనమాట. సో ఎలా ఎలా చెప్పండి, ఏదో ఒకటి మాకు తెలియంది. ఆ అమ్మాయి ఎవరు తెలియాల్సిందే మాకు. టీజర్లో వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు? ఈయన లైఫ్లో టీజర్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఏది మన టీజర్ గురించి మాట్లాడుతున్నా? లేదు, ఆ టీజర్ గురించి మాట్లాడుతున్నా. రాబోయే ట్రైలర్ గురించి మాట్లాడుతున్నా. చూసారా మీరు? లేదు, చూడాలని వినాలని రూమ్మేట్స్ మీ ఇద్దరు అయినా కూడా మీరు షేర్ చేసుకోమండి. అట్లా అంటే స్పేస్ ఉంటుంది. ఆయన రెంట్ కట్టుకుంటాడు, నేను రెంట్ కట్టుకుంటా. 3 BHK అది. 3 BHK వాళ్ళకుంటే. ఓ బ్రష్లు మారిపోవడాలి అలాంటివి ఏం లేవైతే? ఒక్కసారి అయింది. మరే దారుణంగా ఉన్నారు. ఇది సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా కూడా. ఓకే సరే, మీరు చెప్పాల్సిందే ఇప్పుడు. ఇక్కడ నుంచి పచ్చి నిజాలు రాలేదు, మీరైనా పచ్చి నిజాలు చెప్పాల్సిందే ఇప్పుడు ఈయన గురించి, విజేంద్ర గారి గురించి. చెప్పినాదండి ఒకసారి. ఎప్పుడు చెప్పారు? నాకేం చెప్పలేదు మీరు. అక్కడ చెప్పిందే షూస్ కొన్ని చెప్పులు ప్యాంట్లు టీషర్ట్లు పోయినాయి. తర్వాత వీడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫొటోస్లో మళ్ళీ వేసుకున్నాడు. దొరికినాయి అట్లా కొన్ని గుర్తుపట్టిన. అవునండి, కేసు అయింది మాదాపూర్ పిఎస్లో, కేసు పెట్టినాం మీద. ఏంటి షూస్ చెడ్డీల గురించి? చిన్న దొంగతనాలు చేస్తాడండి. చెడ్డీల గురించి కూడా కంప్లైంట్ తీసుకుంటారా ఇవాళ రేపు? ఓకే, చిన్న దొంగతనాలు చేస్తాడు. ఓకే సరే, మీ ఇద్దరు కలిసి ఇప్పుడు మాకు ఇంకొక అద్భుతమైన డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన కూడా మీ రూమ్మేటే, అనుదీప్ గారి గురించి. సో అదొక వింత ప్రపంచం అండి, దాని గురించి మనం ఏం మాట్లాడలేము. అనుదీప్ గారు ఈ ఆన్సర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పచ్చి నిజం చెప్పారంతే. లేదు నిజంగా. అంటే నేను తను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చినండి యాక్చువల్గా. లేదు, యాక్చువల్గా నన్నే ఉంచుకున్నారండి వాళ్ళు. నేను మరీ వాళ్ళ రూమ్లో వెళ్ళి నేనున్నా, వాళ్ళు వచ్చేసి ఉండలేదు. మీరు కరెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా రాస్తారు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మిత్రమండలి టీజర్ చూసారు కదా. సో మీరు మీ షూసు, మీ ప్యాంట్స్, షర్ట్లు, కొన్ని దుస్తులు కొట్టేసిన ఈయన తీసిన ఈ సినిమాలో టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? బాగుందండి, చాలా బాగుంది. ఈ ఒక్క మాటతో రియాక్షన్ అంటే ఇట్లా చూసి చెప్పాలి. బాగుందండి. 3 సార్లు చూడాలి. ఇది సినిమా కదా, సీరియల్ కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ అయిపోయారు, మరి దీని తర్వాత మీరు కూడా ప్రొడ్యూసర్ అవుతున్నారా? లేదండి, యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. చేసి దర్శి గారు ఏంటి చేసి కూడా చూపిస్తారా? ఇదేమన్నా వెంటనే పోపేసి చూపించడానికి ఏంటి? ఇప్పుడు మీకు సీన్ ఇవ్వాలా? ఆడిషన్ ఏమైనా చేద్దా? ఆడిషన్ అంటే చేస్తారండి ఆయనలో ఉన్న యాక్టర్కి? చూసినాను నేను చాలా. వద్దంటే ఒక క్యారెక్టర్ ఉండే తర్వాత ఇవన్నీ సీక్రెట్స్. సో వాట్సాప్లో మాత్రమే షేర్ చేయాలి, 10 మందికి షేర్ చేయమని చెప్పి. సో అప్పుడు షేర్ చేసుకుందాం అండి మనం మిగతావన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.